జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసగా పాము కాట్లకు గురై చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం స్పందించింది. గురుకుల హాస్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. అక్కడికి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకోన్నారు అంతే. 5 వరకు అది ఏమైందో ఏమో 5 వరకు తీసుకొచ్చేసి ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. ఇక్కడ పాములు వస్తాయి, తేలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక్క ఫెసిలిటీ మీరు చెక్ చేసుకోండి సార్. బాత్రూమ్స్ ఇక్కడ వాళ్ళు బర్త్ ఇక్కడ ఉంటాయి, బెడ్స్ అక్కడికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాలి. అధికారుల తీరుపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారు లేరని అధికారులను నిలదీశారు. గురుకుల టీచర్ల అబద్ధాలు చెప్తున్నారని డిప్యూటీ సీఎంకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. గురుకులంలో సీటు వచ్చిందని ఆనందం కంటే భయమే ఎక్కువ ఉందన్నారు పేరెంట్స్. పిల్లడి కోసమే కష్టపడుతున్నాం మేమిద్దరు. మాకు తిన్నాక ఒక్కడే కొడుకు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువ సార్. మనకి ఒక్క కొడుకు లాస్ చేసుకోవడానికి ఎంత మిగిలిపోతున్నాం సార్. ఇలాంటి పరిస్థితి ఇంకా పేరెంట్కి రాకుండా చర్య తీసుకోవాలి. ఇలాంటి టీచర్స్ ఉండదు సార్. మీకు దండం పెడతా. అంటే నేనేదో స్వార్థం కోసం చెప్పట్లేదు సార్. నాలాంటి తల్లులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అలాంటి కూడా నాలాంటి కష్టం రావద్దు. ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు పిల్లలు. అందరూ కూడా నా పిల్లలు ప్రయోజకులే మమ్మల్ని పోషిస్తారంటే కారణం మేమంతా. ఇలాంటి పోషణకి ఎలాంటి లిఫ్ట్ చేయలేదు. వెళ్ళేసరికి ఆయనకు చేశారు. ఆయనకు చేసినప్పుడు సీరియస్ ఉండడం చెప్తారా? లేదు సార్, మేము కట్టుకున్నప్పుడు మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, డిప్యూటీ సీఎం బట్టి పర్యటన డీటెయిల్స్ ఏంటి? తల్లిదండ్రులతో దాదాపు 2 గంటల పాటు సమావేశమైన బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు లేవనెత్తిన అనేక అంశాలను సావధానంగా విన్న బట్టి విక్రమార్క వాళ్ళను ఉద్దేశించి కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో జరిగిన 2 ఇద్దరు విద్యార్థుల మృతి చాలా బాధాకరం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ పిల్లల మృతి బాధ కానీ వాళ్ళ లోటు కానీ ఎవరు తీర్చలేమన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన బట్టి విక్రమార్క తల్లిదండ్రులకు ఒక హామీ అయితే ఇచ్చారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ జరిగిన ఘటన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర అన్ని పాఠశాలలు కావచ్చు, అన్ని గురుకుల పాఠశాలలు కావచ్చు వాటిని ప్రక్షాళన చేస్తాము, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈసారి బడ్జెట్ లో 5,000 కోట్లు పాఠశాలల అభివృద్ధికి కేటాయించాం. గత ప్రభుత్వం సరిగ్గా పాఠశాలల పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు దురదృష్టవశాత్తు జరిగాయి. కానీ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు ఉండాలి, ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన డైట్స్, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, వాళ్ళు తప్పుకునే దుప్పట్లు కావచ్చు, తర్వాత మరుగుదొడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేసి చెక్ లిస్ట్ లాగా తయారు చేసి ప్రతి హాస్టల్లో, స్కూళ్లలో ఒక లిస్ట్ ను వేలాడదీయండి. దాంట్లో ఏమేమి లోటుపాట్లున్నాయి ఎప్పటికప్పుడు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా దీనికి కావాల్సిన ఏమాత్రం నిధుల లోటు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే బట్టి విక్రమార్క దాదాపు 2 గంటల పాటు తల్లిదండ్రులతో సమావేశం కావడం, వాళ్ళు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా వినడం, వాళ్ళకు ఒక హామీ అయితే ఇచ్చారు. ఈ ఒక్క పాఠశాల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల మీద కూడా దృష్టి పెడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన కారణాలు కూడా వాళ్ళు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తీరు తమ పిల్లలు చనిపోవడానికి కారణం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, తర్వాత సకాలంలో వైద్యం అందించకపోవడం వల్ల వాళ్ళు చనిపోయారని చెప్పి చెప్పడం జరిగారు. చీమగుట్టి విద్యార్థులను హాస్టల్ తీసుకోకుండా ఆపారని చెప్పి ఒక గతంలో గుణాదిత్య తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది.
చీమ కుట్టిన దానికి పాము కుట్టిన దానికి కూడా తేడా లేకుండా వ్యవహరించారు. కనీసం ఇక్కడ పారామెడికల్ సిబ్బంది లేరని చెప్పి అనేక అంశాలు కూడా వాళ్ళు తల్లిదండ్రులు బట్టి విక్రమార్క దృష్టికి తమ పిల్లలు ఎట్లా ప్రాణాలు కోల్పోయారు, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా వాళ్ళు దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నిటి నేపథ్యంలోనే బట్టి విక్రమార్క కొన్ని కీలకమైన ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పాఠశాలలు ఇట్లాంటి అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలలు ఉన్నాయో మొత్తం యుద్ధ ప్రాతిపదికన అన్ని పరిసరాలను శుభ్రం చేయడం కావచ్చు, లో లెవెల్ గ్రౌండ్స్ అన్ని కూడా మట్టితో పూర్తి చేయడం కావచ్చు, తర్వాత పాఠశాలను ఆనుకొని ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం కావచ్చు, ఇవన్నీ కూడా చర్యలు చేపట్టని చెప్పి బట్టి విక్రమార్క ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే మీటింగ్ ముగిసింది. ఇప్పుడు వాళ్ళతోటి తల్లిదండ్రులతోటి పిల్లలతో కలిపి సహపంక్తి భోజనం నిర్వహిస్తున్నారు. శ్రవంతి. రైట్ వెంకటేష్. దృష్టి వచ్చిన తర్వాత కూడా మేము దాన్ని ఏదో పట్టించుకోవాలన్నటువంటి పరిస్థితి కాదు. ఏది ఏమైనా కూడా తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు రాకుండా చూస్తాం. మేము 10 సంవత్సరాలు కూడా జరిగే ఈ పాఠశాలలన్నీ బాగా గొప్పగా మార్పు జరిగినాయి అనుకున్నాం. జరగకుండా ఇప్పుడు జరిగే బాధ్యత మాకు ఉంది కాబట్టి వాటిని తప్పకుండా మార్పు చేసి మేము అందరూ కూడా మార్గదర్శకంగా ఉంటాం అనేటువంటి మాట మరిగేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి. ఈ సంఘటన ఇటువంటి రాజకీయాలకు సంబంధం కాదు. దీని మీద కొత్త కంపెనీలు వేసి కొత్త విమర్శలు చేసి అటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి దయచేసి వద్దేయాల వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. రండి మీరు కూడా ఈ నిర్మాణంలో కూడా వీటిని బాగు చేయడానికి సహకరించే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం జరగదని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇటువంటి సంఘటనలను పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు.